బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు మహిళా హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఓ మాల్లో పనిచేస్తున్న 26 ఏళ్ల మహాలక్ష్మిని దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆమె మృతదేహాన్ని 50 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. తాజాగా అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని ఆమెతో పనిచేసే ముక్తిరాజన్ రాయ్గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు అక్కడ ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. బుధవారం పాండి గ్రామానికి చేరుకున్న ముక్తిరాజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బైక్ పై బయటకు వెళ్లాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మిని హత్య చేసిన అనంతరం ఒడిశా పారిపోయిన నిందితుడు కర్ణాటక పోలీసులు ఒడిశాకు 4 బృందాలను పంపారు. ఈ నేపథ్యంలో విషయం తెలిసిన నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మహాలక్ష్మి చివరిసారి ఈ నెల 1న డ్యూటీ చేసింది. 2 లేదంటే 3న నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహాలక్ష్మి పనిచేస్తున్న చోట అతడు టీమ్ హెడ్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.